ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎట్లుంది తెలంగాణలో? బాగలేదమ్మా. మంచిగా అప్పుడు ఏడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అంటే రేవంత్ అన్న వచ్చినాక మరి రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేసిండు కదా. ఏమి ఎప్పుడు చేసిండమ్మా? ఎవ్వరికి లేదు. అది అన్ని డూపకాలు అవన్నీ. ఉచిత బస్సు పెట్టిండు, మీ ఇంట్లో ఆడోళ్ళకు ఉపయోగపడుతుంది. బస్సులో ఒక్కటి బస్సు పెడితే ముందు ఆడోళ్ళు పెడితే మొగోళ్ళు గుతికి సావాలి. ఉచిత కరెంట్ కూడా ఇస్తుండు. ఏం లేదు. ఇంకా ఏ గ్యాస్ అన్నాడు, అది అన్నాడు, 2500 అన్నాడు, ఇంకా ఏది లేదు. అంటే మరి రేవంత్ అన్న పరిపాలన మీకు నచ్చంది ఏంటి అసలు? కేసీఆర్ అయినా ఇదైనా మంచిగా ఉంటది, కానీ ఇదైతే వేస్ట్. రేవంత్ రెడ్డి వేస్ట్ ఇప్పటికే. అంటే రేవంత్ అన్న పరిపాలన నచ్చలేదు అంటారు. కేసీఆర్ పరిపాలన దళిత బంధు అని చెప్పిండు. మరి రేవంత్ అన్న పరిపాలన అది వచ్చే అవకాశం ఉంది అంటారు. మరి వస్తుందా? ఇక అది చెప్పలేము. అని ఇది ఇప్పుడు వచ్చే నెలలో చేస్తున్నాడు. అది చేస్తాడా సస్తాడా తెలియదు. ఇక విన్నావా? అంటే అంతే. రేవంత్ మొన్న బడ్జెట్ సమావేశాలకు వెళ్ళినప్పుడు తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇయ్యలేదు. మరి దానికి కారణం ఏంటి? ప్రాబ్లం అంటే మనకు తెలియదు కదమ్మా. జనాలు బట్టి దాన్ని బట్టి ఉంటది కదా. అంతేగాని వాళ్ళు ఉన్నంత సేపు అయితే గిట్లనే ఉంటది, ఇదే ఉంటది. అని మళ్ళీ కేసీఆర్ రావాలంట. మరి కేసీఆర్ రావాలి. మాకు ఏమి ఇవ్వకున్నా సరే కానీ వాడు ఉండాలి. థ్యాంక్ యూ.